నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా సంస్కృతి చరిత్రను చాటేలా నిర్వహిస్తున్న గండికోట ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా తరలిరావాలి. జిల్లా వాసులకు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపు. సీమ రైతాంగానికి ప్రాణప్రదమైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపడాన్ని మించిన ద్రోహం మరొకటి లేదు. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పాత మార్కెట్లో సదుపాయాలు కల్పించి వ్యాపారుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. మార్నింగ్ విజిట్లో అధికారులకు నగర మేయర్ పాకా సురేష్ కుమార్ ఆదేశం. మన గత చరిత్ర వైభవాన్ని, సంస్కృతి సాంప్రదాయాలకు దర్పణం పట్టే గండికోట ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా తరలివచ్చి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. ఈరోజు కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన అందుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చారిత్రక వైభవాన్ని చాటి చెప్పేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం గండికోట ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా ఈ ఉత్సవాలను అత్యంత ప్రాధాన్యతతో జనవరి 11, 12, 13వ తేదీల్లో 3 రోజుల పాటు పండుగ వాతావరణంలో వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఉత్సవాలలో పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు, సందర్శకులను విశేషంగా ఆకట్టుకునేలా అన్ని కార్యక్రమాలను రూపొందించినట్లు కలెక్టర్ వివరించారు. ముఖ్యంగా గండికోట థీమ్ డ్యాన్స్, తిల్లానా కూచిపూడి నృత్యం, సౌండ్ లేజర్ లైట్ షో, నేపథ్య గాయని మంగ్లీచే సంగీత కచేరీ, స్కై లాంతర్ ఫెస్టివల్, అడ్వెంచర్ యాక్టివిటీస్, హెలీ రైడ్, పారామోటార్ గ్లైడింగ్ తదితర అనేక అంశాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయన్నారు. గండికోట ఉత్సవాల నిర్వహణలో భాగంగా పర్యాటకులకు, సందర్శకులకు మరింత వినోదాన్ని, ఆహ్లాదాన్ని అందించే విధంగా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వివిధ రకాలైన సాంస్కృతిక, సాహిత్య, సంప్రదాయ, సాహస క్రీడా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ఉత్సవాలకు జిల్లా వాసులతో పాటు గండికోట పరిసర ప్రాంతాల స్థానికులు, రాష్ట్రేతర, జిల్లాయేతర పర్యాటకులు గండికోట ఉత్సవాలకు హాజరై మన వైఎస్ఆర్ కడప జిల్లా యంత్రాంగం తరపున ఇస్తున్న ఆతిథ్యాన్ని స్వీకరించి విజయవంతం చేయాలని కోరారు. సో రేపు ఉదయం నుంచి గండికోట 360 వ్యూ చూడటానికి మొట్టమొదటిసారిగా మనం హెలీ రైడ్ని ఏర్పాటు చేస్తున్నాము. ఇది రేపు ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. ఇది ఎవరైనా ఉత్సాహవంతులు గండికోట, అదేవిధంగా గండికోట రిజర్వాయరు, మైలవరం రిజర్వాయరు, అదేవిధంగా మన గ్రాండ్ కన్యన్గా ఆఫ్ ఇండియాగా మనం పిలువబడుతున్నటువంటి గండికోట లోయ, వాటిలన్నింటినీ కూడా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడటానికి ఈ హెలీ రైడ్ అనేది ఉపయోగపడుతుంది. సో అందరూ కూడా ఫ్యామిలీస్ కానీ, ఉత్సాహవంతులు కానీ వారు దాంట్లో హెలీ రైడ్ తీసుకోవచ్చు. దానికి కొంత ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. సో 3,000 రూపాయలు ఒక పర్సన్కి దానికి చెల్లించే విధంగా ఆ యొక్క ఏజెన్సీ తోటి మనం ఒప్పందం చేసుకోవడం జరిగింది. అలాగే దానితో పాటు మోటార్ గ్లైడింగ్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే దీంతో పాటు అడ్వెంచర్ స్పోర్ట్స్, ముఖ్యంగా రాక్ క్లైంబింగు, మిస్టిక్ వాక్, జిప్ లైనింగు, అలాగే ర్యాపర్సు, అలాగే మనకి జెట్ స్కీయింగ్ అంటే స్పీడ్ బోట్సు, అదేవిధంగా బోటింగు, సో అదేవిధంగా గైడెడ్ ట్రెక్కింగు. సో ఇవన్నీ కూడా రేపు ఉదయం నుంచి అందరికీ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ప్రజలందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసే విధంగా, అలాగే చరిత్ర గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే విధంగా మనం రేపు ఉదయం నుంచి మనం ఈ హిస్టరీ వాక్ను కూడా ఇంటాక్ వారి సహాయంతో చేయటం జరుగుతూ ఉంది. ఇంట్రెస్టెడ్ ఎంథ్యూజియాస్ట్ ఎవరైనా కూడా, ఫ్యామిలీస్ కావచ్చు, లేకపోతే ఇండివిజువల్స్ కావచ్చు, లేదా స్కూల్కి వెళ్ళే చిల్డ్రన్ కావచ్చు, ఎవరైనా కూడా ఈ హెరిటేజ్ వాక్లో రిజిస్టర్ చేసుకున్నట్టయితే చరిత్ర పైన పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ఒక వాలంటీర్తో పాటు ఈ యొక్క హెరిటేజ్ వాక్ అనేది చేపట్టడం జరుగుతుంది. సో దానికి తగ్గటువంటి ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. అలాగే మన కడప జిల్లా యొక్క చరిత్రని, అదేవిధంగా సంస్కృతిని, అలాగే మన
నేటివ్ కల్చర్ని, అలాగే మన పాపులర్ అయినటువంటి మన వంటల్ని, వీటిలన్నిటినీ కూడా ప్రపంచానికి పరిచయం చేయటమే కాకుండా దాంట్లో ఉన్నటువంటి కళాకారులకి వాళ్ళందరికీ కూడా ఒక వేదికగా మనం ఈ యొక్క గండికోట ఉత్సవాల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో ఈ ఉత్సవాల్లో భాగంగా మనకి ఫోటోగ్రఫీ, స్కెచ్చింగు, అదేవిధంగా కల్నరీ ఆర్ట్స్ అంటే మన వంటలు తయారు చేసే విధానంలో సంబంధించినటువంటి పోటీలు, అదేవిధంగా ఫోటోగ్రఫీ, ఇలాంటివి యాక్టివిటీస్ అన్నిటికీ కూడా మనం ఓపెన్ ఎండెడ్ కాంపిటీషన్ మనం నిర్వహించబోతూ ఉన్నాం. మనకి తెలుగు భాషని ఎలా పరిరక్షించుకుంది, వీటిలన్నిటిపైన కూడా చర్చా వేదికలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో వివిధ అంశాల్లో నిష్ణాతులైనటువంటి చరిత్రకారులని ఒక చోటకి తీసుకుని వచ్చి దానిపైన ఒక డిస్కషను, అదేవిధంగా ఈ చరిత్రని పదిలపరుచుకుంటూ ఇంకా ముందుకు ఎలా సాగాలనే దానిపైన చర్చా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సో ఇన్నోవేటివ్గా ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్నటువంటి యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ లైక్ కథలు చెప్తామనేది, అంటే ఎవరైనా కూడా who has an interesting story, they can come and use the dais and tell the story. అది దానికి కూడా బెస్ట్ స్టోరీ టెల్లింగ్ కూడా మనం ప్రైజెస్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కడప కథలు, కడప కవితలు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం. దాంట్లో ఉత్సాహవంతులైనటువంటి వారు పాల్గొనవచ్చు. సో అది రేపు ఉదయం 10 గంటల నుంచి ప్రజలందరికీ కూడా అది అందుబాటులో ఉంటుంది. అలాగే మన కడపకు సంబంధించినటువంటి కల్నరీ అంటే మనకి ఇష్టమైనటువంటి పిండి వంటలు కానివ్వండి అవన్నీ కూడా ఫుడ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఫుడ్ స్టాల్స్ని ఒక 25 ఫుడ్ స్టాల్స్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మన కడప జిల్లాలో మహిళలు కానివ్వండి, లేకపోతే ఉత్సాహవంతమైనటువంటి మన యువత కానీ వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులకి ఒక మార్కెటింగ్ సదుపాయాన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 35 స్టాల్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్గా, అంటే ఒకరోజు మొదలుపెట్టి ఒక రోజులో పూర్తయ్యేటట్టు కాకుండా 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, అదేవిధంగా ప్రజల్ని కంటిన్యూస్గా ఎంథ్యూజ్ చేసేటట్టు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా యాజ్ ఎ స్టార్ యాక్టివిటీస్ కింద మనం టేకప్ చేయడం జరిగింది. దీనికి ప్రజలందరినీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున, జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున కోరుకునేది మీరు రావటానికి, అలాగే ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు మీ గ్రామాలకి లేకపోతే పట్టణాలకు చేరుకోవడానికి ఆర్టీసీ బస్సెస్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. జమ్మలమడుగు నుంచి, ప్రొద్దుటూరు నుంచి, పులివెందుల నుంచి, అదేవిధంగా బదివేలు నుంచి, కడప నుంచి, మైదుకూరు నుంచి కూడా ఈ బస్సెస్ అందుబాటులో ఉంటాయి. సీమ రైతాంగానికి ప్రాణప్రదమైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపడాన్ని మించిన ద్రోహం మరొకటి లేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలిపారు. ఈరోజు కడపలోని పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు రఘురామరెడ్డి, అంజద్ బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, నగర మాజీ మేయర్ సురేష్ బాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం రాయలసీమ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టడం దారుణమన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు ఇరిగేషన్ మంత్రి ఖండించలేని స్థితిలో ఉన్నారన్నారు. కృష్ణా జలాలపై తాము మాట్లాడుతుంటే గోదావరి జలాల గురించి ముఖ్యమంత్రి మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. కృష్ణా జలాలు లేకుంటే రాయలసీమ ఎడారిగా మారుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. శ్రీశైలంలో 845 అడుగులకు నీరు వస్తే గానీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమకు నీరు వచ్చే అవకాశం లేదన్నారు. మొదటి ప్రాధాన్యత త్రాగునీటికి, ఆ తర్వాత సాగునీటికి ఇవ్వాలని, ఆ రెండింటి తర్వాతే విద్యుత్ ఉత్పత్తికి నీటిని వాడాల్సి ఉందన్నారు. కానీ తద్భిన్నంగా తెలంగాణలో 845 లెవెల్కు చేరకముందే నీటినంతా విద్యుత్ ఉత్పత్తికి తరలించుకుపోతుందన్నారు. 16 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాయలసీమ అంటే ఎప్పుడు ద్వేషమని, కడప జిల్లా అంటే అసలు పడదని అన్నారు. అందుకే అక్కడి ప్రాజెక్టులను ఆయన పూర్తి చేయలేదని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వల్ల నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కూడా మేలు జరుగుతుందని, కుప్పానికి కూడా త్రాగునీరు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేసే చర్యలను ఉపసంహరించుకోవాలన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. రాయలసీమనే
తెలంగాణకు కొలువ పెట్టేశాడు. మరి ఇది మేము చెప్పేది కాదు, స్వయాన ఆయన శిష్యుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది మాత్రమే మేము చెప్తున్నాం. మరి ఇది జరిగి కూడా దాదాపు 1 వీక్ పైన అవుతాం. దాని మీద చంద్రబాబు నాయుడు ఏమైనా కౌంటర్ ఇచ్చాడా ఇంతవరకు? రేవంత్ రెడ్డి చెప్పింది తప్పు, అబద్ధము అని ఎటువంటి స్టేట్మెంట్ అయినా ఇచ్చాడా? ఇంతవరకు ఇవ్వదు. మనం కృష్ణా జలాల మీద శ్రీశైలం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉంటే గోదావరి గురించి మాట్లాడుతున్నాడు తప్పక సూటిగా సరైన సమాధానం ఈరోజు కూడా ఇంతవరకు రాలేదంటే మరి ఆయనకు రాయలసీమ మీద ఎటువంటి అభిప్రాయము ఉంది అనేది తేటతెల్లమవుతాడు. మనకి ఈరోజు శ్రీశైలము కృష్ణా వాటరే లేకుంటే గిన రాయలసీమకు ఎడారిగా మారే ప్రమాదం ఉంది. మనకు రాయలసీమలో ఉన్నది ఒకే ఒక్క ప్రాజెక్టు పెన్నా రివర్ ఒక్కటే ఉంది. మరి పెన్నా రివర్లో అప్స్ట్రీమ్లో క్యాచ్మెంట్ ఏరియాలో ఏ రకంగా వర్షపాతం ఉంది, పెన్నాకు నీరు వస్తుందా లేదా మనం చూస్తున్నాం. ఇంతవరకు చుక్క నీరు రావడం లేదు. ఈరోజు ప్రతి ఒక్కదానికి కూడా కారమైనటువంటి కృష్ణా వాటర్తోనే ఈరోజు మనం నడుపుతున్నాం. మరి కృష్ణా వాటర్ వచ్చేసి రానప్పుడు ఈరోజు మనకు కేవలం 845, 850 ఫీట్ వస్తే కానీ శ్రీశైలంలో మనము పోతిరెడ్డిపాడు నుంచి డ్రా చేసుకోవడానికి అవకాశం లేదు. మరి ఇది 885 మనకు టీబీఎల్స్ ఫుల్ లెవెల్ అయినా కానీ కూడా మరి ఈరోజు తెలంగాణలో వచ్చేసి పవర్ జనరేషన్ లిఫ్ట్లని విపరీతంగా వాడేసి మనకు ఆ లెవెల్ పడిపోయేంత వరకు కూడా తీసుకొస్తుంటారు. ఇరిగేషన్ శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు గారు ఆయన స్పందిస్తూ మరి ఏం మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అంటే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం అంత ఉపయోగపరం కాదు, కేవలం ఒక సెంటిమెంట్ రూపంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం అని పేరు పెట్టారు తప్ప ఈ రాయలసీమ ప్రాంతానికి ఏ రకంగా కూడా మరి ఆ ఎత్తిపోతల పథకం ద్వారా మేలు జరగదు, అది నిరుపయోగమైన ప్రాజెక్టు అని చెప్పి కూడా మరి ఇరిగేషన్ శాఖ మాత్యులు మాట్లాడడం జరిగింది. అంటే ఆయనకు ఇరిగేషన్ మీద అవగాహన ఉందో లేదో మరి దీని ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకందరూ కూడా స్పష్టమవుతుంది. అంటే ఆయనకు ఎలాంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కానీ మరి ఏ రకంగా ఆ నీళ్లు రాయలసీమకు ఉపయోగపడతారని దాని మీద ఎలాంటి అవగాహన లేకుండా అవగాహన రాహిత్య మాటలు మరి రాష్ట్ర మంత్రి గారు మాట్లాడడం జరిగింది. మళ్ళీ చూస్తే 7వ తేదీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్పందిస్తూ మరి నిన్న ఏదైతే మంత్రి గారు మాట్లాడారో అదే సబ్జెక్టు మరి ముఖ్యమంత్రి కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడే పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి స్పష్టంగా సూటిగా ప్రశ్నించడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆయన క్లియర్ కట్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేరు ఉచ్చరించి మేమిద్దరం మాట్లాడుకోవడం జరిగింది, మరి ఆయన ఒప్పించడం జరిగింది. నేను నా మీద గౌరవంతో మరి ఈ ప్రాజెక్ట్ పనులను మరి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఆపించడం జరిగింది అని చెప్పి మరి చెప్పడం జరిగింది. మరి ఎక్కడైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో దాన్ని ఎక్కడైనా ఖండించారా? అంటే ఖండించకపోతే ఏంటి, అది ఒప్పుకున్నట్టే కాదా?
నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ పనులు ఆపిచ్చాను అని చెప్పి ఒప్పుకున్నట్టే కదా. అంటే ఈ ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తూ మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ రాజకీయ భవిష్యత్తు కోసం, మీ కేసుల కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. మరి రాయలసీమ ప్రయోజనాలను కూడా మరి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రభుత్వానికి తాకట్టు పెట్టడం జరిగింది. రాష్ట్రంలో జగన్మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ రాయలసీమ ప్రాంతానికి అన్ని విధాలుగా నిధులు కేటాయించి గండికోటకి 26 టీఎంసీలు పెట్టిన ఘనత మన జగన్మోహన్ గారిది. అలాగే చిత్రావతిలో 7 టీఎంసీలు, బ్రహ్మసాగరంలో 16 టీఎంసీలు, వామికొండలో 4 టీఎంసీలు, సర్వాధిపతిలో 3 టీఎంసీలు నీళ్లు పెట్టి 62 టీఎంసీలు పెట్టిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అవుతుంది. ఈరోజు 854 నీళ్ళు వచ్చినప్పుడు, ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు, ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు ఆ నీళ్లు కూడా మనం తీసుకోవాలనే ఆలోచనతోనే 10,000 క్యూసిక్లు 44,000 క్యూసిక్లు నా తండ్రి చేశాడు. 44,000 క్యూసిక్ని 80,000 క్యూసిక్లు చేసి నా ప్రాంతంలో ప్రతి ఒక్కరికి తాగునీరు, సాగునీరుకి అన్ని విధాలుగా ఎసులుబాటు ఉన్నదని జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి చేసిన పోర్ట్రేట్ ఎడిటర్ని 44 నుంచి 80,000 క్యూసిక్లు తీసుకొచ్చే ప్రతిపాదనని యుద్ధ ప్రతిపాదన చేస్తుంటే దాన్ని ఈరోజు తెలంగాణ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆ వర్క్ని స్టాప్ చేయడం అనేది చాలా హీనమైన చర్య. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాయలసీమ ప్రాంతం వాసుల నుంచి, ఇక్కడి నుంచి నువ్వు ప్రజాప్రతినిధిగా ఎన్నికవుతున్న కుప్పం నుంచి ఆ ప్రాంతానికి కూడా నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన చేయని వ్యక్తివి. జగన్మోహన్ గారి ఆలోచనతో కుప్పం కూడా నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో ఎంతో ప్రతిపాదికన కేటాయించి నీళ్ళు ఇచ్చే పరిస్థితులు ఉన్నా కానీ ఈరోజు గోదావరి నుంచి బనకచెర్లకు నీళ్లు తీసుకొచ్చి దాని నుంచి పెన్నాకి ఇచ్చి రాయలసీమను సస్యశ్యామలు చేస్తామని చెప్పడం, అన్నం తినే చెయ్యి ఇట్లా పెట్టుకొని ఇట్లా తినేట్టుగా నువ్వు చేసే విధానాల్ని కేవలం గోదావరి నీళ్లు మన రాయలసీమకి నీళ్లు రావాలంటే మళ్ళీ 2 ప్రాజెక్టులు కట్టాలా, మళ్ళీ ఎత్తిపోతల పథకం పెట్టాలి. ఎన్ని చేయాలంటే భవిష్యత్ తరాలు భావిభారత పరులు ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు కంప్లీట్ అయ్యే దాన్ని చేయాలని సంకల్పం చేయడం చాలా హీనమైన చర్య. అంతో ఇంతో రామారావు గారి హయాంలో, దిగుమతి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ హయాంలో ఎంతో శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునే ఎసురుబాటుతో ఎంతో 85% కంప్లీట్ అయిన దాన్ని పూర్తి చేసి సంకల్పంతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలు చేయాల్సింది పోయి రాయలసీమని మళ్ళీ ఎడారిగా చేసే ప్రయత్నం చేసే నువ్వు ఈరోజు ప్రజలకు తేడా తెల్లమైంది. అత్యధిక మంది ప్రజలకు అందుబాటులో ఉన్న పాత మార్కెట్లో సదుపాయాలు కల్పించి వ్యాపారుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని నగర మేయర్ పాకా సురేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మార్నింగ్ విజిట్లో భాగంగా మేయర్ కడప నగరంలోని 28, 29, 32 డివిజన్లకు సంబంధించిన పాత మార్కెట్ చుట్టూ పరిసర ప్రాంతాలను డిప్యూటీ మేయర్ నిత్యానంద్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పాత మార్కెట్ నిత్యం ప్రజలతో రద్దీగా ఉంటుందని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకోసం నైట్ షిఫ్ట్ కార్మికులు మార్కెట్లో ఉదయం 4:30 గంటల నుంచి 8 గంటల వరకు పనిచేస్తున్నారన్నారు. వారిని సాయంత్రం 7 నుంచి రాత్రి 11 వరకు పనిచేసి ఉదయానికి మార్కెట్ను పరిశుభ్రంగా ఉంచేలా చేయాలని ఎంహెచ్ఓ రమేష్ను ఈ సందర్భంగా ఆదేశించారు. సంక్రాంతి పండుగ ఉన్నందున డ్రైనేజ్ బ్లాక్లను క్లీన్ చేయించాలని, చెత్త పాయింట్లను మార్చి దుర్వాసన లేకుండా 30 మంది కార్మికులతో గ్యాంగ్ వర్క్ ద్వారా మార్కెట్ చుట్టూ శుభ్రం చేయాలని శానిటేషన్ అధికారులను ఆదేశించారు. అలాగే పాత మార్కెట్లో శిథిలావస్థకు చేరుకున్న పాత భవనాలను పరిశీలించి వాటిని డెమాలిష్ చేసి నూతన భవన నిర్మాణాల కోసం ఎస్టిమేషన్ వేయించాలని, నిరుపయోగంగా ఉన్న రూమ్లను క్లీన్ చేయించి బాడుగులకు ఇవ్వాలని రెవెన్యూ అధికారిని ఆదేశించారు. స్థానిక వ్యాపారస్తుల అసోసియేషన్ నాయకుడు, వైసీపీ నాయకుడు ఫయాజ్తో పాటు పలువురు వ్యాపారస్తులు మేయర్ దృష్టికి తీసుకురాగా ఆయన స్పందించి త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. డ్రైనేజ్ సమస్య లేకుండా కొత్త కాలువ నిర్మాణం కోసం ప్రతిపాదన రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. చివరగా మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో నాయకులు డిప్యూటీ మేయర్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
మళ్ళీ మార్కెట్లోకి రావాలి. మాజీ అయినా తాజా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అని పెట్టుకున్నాం. మీరు అపార్థంగా చేసుకోవాలండి. డాడీ జయపాలరెడ్డి సంగీత్ జయపాలరెడ్డి డాడీ నిలబడినా ఇట్లా భాగంగా కడపకు సంబంధించిన పాత మార్కెట్ ను సందర్శించడం జరిగింది. ఎందుకంటే ఈ పాత మార్కెట్ అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ కడప నగరానికి గుండెకాయ లాంటి వాటిది. ఇక్కడ శానిటేషన్ వ్యవస్థ అయితేనేమి, అలాగే ఇక్కడ పడిపోయిన రూమ్స్ యొక్క దాని మీద ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారులందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మన ఎంహెచ్ఓ గారిని, అలాగే మనకు సంబంధించిన కమ్యూనిటీ సెక్రటరీస్ అందరినీ కూడా పిలిపించడం జరిగింది. ఇక్కడ దీన్ని గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని మోడల్ మార్కెట్ గా కట్టాలని చెప్పేసి ఒక దానికి ఫండ్స్ కూడా రిలీజ్ అయింది. కానీ అనివార్య కారణం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారస్తులు అభద్రతా భావంతో ఇది పలగొట్టిన తర్వాత మాకు వస్తాదో రాదో అనే ఉద్దేశంతో కోర్టుకు వెళ్ళడం జరిగింది. దాంతో ఇది అలాగే నిలబడిపోయే పరిస్థితి జరిగింది. కానీ ఇప్పుడు ఏదంటే మనం ఇప్పుడు దీన్ని పూర్తిగా చేయాలంటే కనుక కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు టెంపరీగా ఏవైతే కనుక శానిటేషన్ మనం దాదాపుగా దీని నుంచి కార్పొరేషన్కు సంవత్సరానికి ₹1 కోటి మనము వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి దాంట్లో నుంచి కొంచెం నిధులు దీన్ని కేటాయించి ఏవైతే డ్రైనేజ్ పెండింగ్ ఉన్నాయో, అలాగే కొన్ని రూమ్స్ పడిపోయి డెమాలిష్ స్టేజ్లో ఉన్నాయి, వాటిని రెన్యువేట్ చేసి మళ్ళీ వాళ్ళకి అలాట్మెంట్ చేయడమా, లేకపోతే ఎవరు వద్దంటే కనుక దాన్ని పూర్తిగా డెమాలిష్ చేసే కార్యక్రమం చేయమని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. ఏవైతే శానిటేషన్కి సంబంధించి వీళ్ళు నైట్ స్వీపర్స్ 6 మంది మాత్రమే ఇక్కడ వర్క్ చేస్తున్నారు, దాంతో శానిటేషన్ క్లీన్ కావడం లేదని చెప్పారు. అడిషనల్గా ఇద్దరిని మార్నింగ్ కూడా అలాట్మెంట్ చేయమని చెప్పి ఎంహెచ్ఓ గారికి చెప్పడం జరిగింది. అలాగే కాకుండా ఇప్పుడు మాసివ్గా ఒక 30 మందితో మలేరియా వర్కర్లు కానీ లేకపోతే అడిషనల్ వర్కర్లు కానీ తీసుకొని మొత్తం ఒకసారి క్లీన్ చేసి, అదే విధంగా గ్యాంగ్ వర్క్ పెట్టేసి గ్యాంగ్ వర్క్తో మొత్తం క్లీన్ చేసి దాన్ని ప్రాపర్గా అదే విధంగా మెయింటైన్ చేసే విధంగా ఈ వ్యాపారస్తులందరికీ కూడా వాళ్ళందరి యొక్క సహకారంతో ముందుకు పోవాలని చెప్పేసి అధికారులు సూచించడం జరిగింది. కడప నగర శివార్లలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పండుగ సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రదర్శించిన కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని అలరించాయి. ప్రతిరోజు చదువులతో కుస్తీ పట్టే విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణలో సంబరాల్లో పాల్గొనడం ఆకట్టుకుంది. ముఖ్యంగా రంగోలీ, కోలాటం, ఉత్తమ వస్త్రాలంకరణ, పిండి వంటలు, చెక్క భజన, ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, బొంగరాలాట తదితర విభాగాల్లో విద్యార్థులు తమ ప్రతిభను కనపరిచి అందరి మన్ననలు పొందారు. ఈ సందర్భంగా కళాశాల ప్రతినిధులు మాట్లాడుతూ పండుగ ప్రాధాన్యతను తెలియజేస్తూ ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు తమ విద్యార్థుల్లోని ప్రతిభను చాటి చెప్పాయన్నారు. ఇలాంటి కార్యక్రమాలు పండుగ ప్రాధాన్యతను తెలియచేయడమే కాకుండా విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నిలుపుతాయన్నారు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించిన అధ్యాపకులు, విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్తో పాటు పలువురు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కాలేజీలో అడ్వాన్స్ సంక్రాంతి సంబరాల సెలబ్రేషన్ సందర్భంగా పిల్లలందరూ కూడా చక్కగా అన్ని ముగ్గుల పోటీలు, అలాగే సంక్రాంతి చేసినటువంటి చక్కెర పొంగలి ఇవన్నీ చేసుకొని పల్లె వాతావరణంలో అసలు పల్లె వాతావరణం ఎలా ఉంటుంది ఇక్కడ చక్కగా చూపించారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా స్టూడెంట్స్కి ఫ్యాకల్టీకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంక్రాంతి అనేది మొదటి తొలి పండుగ. సూర్యుడు సంక్రమణం 14వ తారీఖు అంటే 14వ తారీఖు సంక్రమిస్తున్నాడు కాబట్టి రాశిలో. సో దాని నుంచి మనకి ఫస్ట్ ఫెస్టివల్ కాబట్టి వీళ్ళందరం కూడా మన పల్లెల్లో చాలా గొప్పగా చేసుకుంటాం. ఈ గొప్ప పండుగని మా సృష్టి కాలేజీలో ఫ్యాకల్టీ కానీ, లేకుంటే నాన్ టీచింగ్ కానీ, లేకపోతే స్టూడెంట్స్ కానీ చక్కగా చేసి మాకు ఇక్కడ ఒక విలేజ్ వాతావరణ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినందుకు తెలియజేసుకుంటూ, ఐ విష్ ఆల్ ది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అండ్ ది ఫ్యాకల్టీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ.
స్విస్ట్ కళాశాలలో నేటి ఆధునిక ప్రపంచంలో మన పద్ధతులు విలేజ్ కల్చర్ అన్నింటినీ ఉట్టిపడేటట్లుగా మా విద్యార్థులకు సంక్రాంతి అనేది పల్లెల్లో ఎంతో సాంప్రదాయబద్ధంగా చేసుకునేటువంటి పండుగ. వాటన్నిటినీ ఇక్కడ తలపించే విధంగా ముగ్గుల పోటీలు, భోగి మంటలు, అలాగే గుడిసెలు, వివిధ కార్యక్రమాలు అన్నీ నిర్వహించి ఆ పల్లె వాతావరణాన్ని తలపిస్తూ అందరూ మన సంప్రదాయాలను గుర్తు చేసుకొని మన పెద్దలను గౌరవిస్తూ ఇలాంటి పండుగలు ఎన్నో జరుపుకోవాలని తెలియజేస్తాం. జిల్లాలోని వేంపల్లెలో గల శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో లక్ష్మీ వృషభాచలేశ్వరుడు శ్రీ గజలక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సుభాష్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం అనుసంధానంలో గల శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ధనుర్మాసం 4వ శనివారం సందర్భంగా శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి వారు గజలక్ష్మీదేవిగా భక్తులను కటాక్షించారన్నారు. దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకులు హరి ప్రవీణ్ నేతృత్వంలో శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి వారికి సూర్యోదయానికి ముందు ప్రాతకాల ఆరాధన, సహస్ర నామార్చన తదితర పూజలు నిర్వహించామన్నారు. పూజల్లో భాగంగా భక్తుల సహకారంతో కర్ణాటక నుంచి తెప్పించిన గజమాలలతో, తామర పుష్పాలతో శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి వారిని గజలక్ష్మీదేవిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి తామర పుష్పాలతో మహిళలచే సామూహిక లక్షణమార్చన పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులతో ఆలయ ప్రాంగణం శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి గోవిందనామ స్మరణంతో మారుమ్రోగింది. ఆలయ పాలక మండలి చైర్మన్ వెంకటరమణ పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది ఇంకా భక్తులు పాల్గొన్నారు. गणिकावली नमावं सत्कर्मणे नमां निष्कराकाराय नमावः सर्वकर्मविवर्जिताय नमां आदित्यवर्णाय नमः अपर्णाय नमावः कामिने नमां वरवर्णोभिन्ये नमां ब्रह्माण्ये नमां ब्रह्मासुप्ताय नमावः वेदवादी जले नमां शिवाय नमां प्राणान्यायामि मां सधर्मशास्त्रगमस्तुताय नमावः सद्यो वेदले नमां कालवत्ये नमां परमाज्ञे नमां देव्ये नमां ब्रह्मविद्याप्रदान्ये नमावः नित्यप्रदान्ये नमावः सत्यप्रत्यान्ये లైన్ లో వచ్చేనే ఎవరు విడది విడది మంచి గౌతమ్మా చెప్తాను
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా సంస్కృతి చరిత్రను చాటేలా నిర్వహిస్తున్న గండికోట ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా తరలిరావాలి. జిల్లా వాసులకు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపు. సీమ రైతాంగానికి ప్రాణప్రదమైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపడాన్ని మించిన ద్రోహం మరొకటి లేదు. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పాత మార్కెట్లో సదుపాయాలు కల్పించి వ్యాపారుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. మార్నింగ్ విజిట్లో అధికారులకు నగర మేయర్ పాకా సురేష్ కుమార్ ఆదేశం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.